శ్రీ సాయిరామ్ 1967 సంవత్సరం జనవరి నెల సనాతన సారథిలో చతుర్వేది నరసింహ శాస్త్రి గారి యొక్క రచన మధుర భక్తి అనేటువంటి వ్యాసం నుంచి మరికొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. మధుర భక్తి సంప్రదాయంలో రచనలు చేసిన వాళ్ళల్లో మీరాబాయి తప్ప తక్కిన వారందరూ పురుషులే. నాయికాభావాన్ని ఎంత నిలుపుకుందామని వాళ్ళు ప్రయత్నించినా పూర్తిగా కృతకృత్యులు కాలేదు. మీరా స్త్రీ కావటం వల్ల మధురభావాన్ని అప్రయత్నంగా నిరుపమానంగా తన రచనలో ప్రకటించగలిగింది. అశ్లీల స్పర్శ ఏమాత్రమూ లేనటువంటి ఉత్తమ ఉదాత్త శృంగారాన్ని భక్తితో రంగరించగలిగింది. మళ్ళీ జన్మలో నేను కృష్ణుడనవుతాను, నువ్వు రాధవవుతావు, ఇప్పుడు నేను ఎంత వేదన పొందుతున్నానో అప్పుడు నీకు తెలిసి వచ్చేటట్లు చేస్తాను అని ఎంతో సహజంగా గిరిధారిని బెదిరిస్తుంది. నన్ను తప్పించుకుపోలేవు కృష్ణ, ఎప్పుడు నీ వెంటే ఉంటాను. నువ్వు సరోవరమైతే నేను మత్స్యాన్ని, నువ్వు గిరివరమైతే నేను మయూరాన్ని, నువ్వు తరువరమైతే నేను విహంగాన్ని, నువ్వు ముత్యమైతే నేను దారాన్ని, నువ్వు చంద్రుడివైతే నేను చకోరాన్ని, నువ్వు సువర్ణమైతే నేను మెరుపుని, నువ్వు ప్రభువైతే నేను వాసిని అని విశ్వమంతటా తన ప్రేమను విస్తరింపజేస్తుంది. భక్తికి ఆధారమైనది తాత్పర్యం. అనన్యమైనటువంటి విశ్వాసంతో మనసు ఆరాధ్య దైవంలో లీనం కావటాన్ని మీరా ఒక పాటలో చక్కగా చిత్రించింది. మధురా నగరానికి పెరుగు అమ్ముకోవటానికి వెళ్ళిన ఒక గోపిగా పెరుగోయమ్మ పెరుగో అనేటువంటి అనటానికి బదులు గిరిధారి గిరిధారి అని అమ్ముకుతున్నదట. గిరిధారి అని అమ్ముతున్నదట. అటువంటి క్షణాల్లో ద్వైత భావంలోంచి బయలుదేరినటువంటి మధుర భక్తి అద్వైత స్థితిని అందుకోగలుగుతుంది. కానీ మధుర భక్తి సంప్రదాయ కవులు నిరంతరము అద్వైత స్థితిలో ఉండాలని కోరరు. ప్రియునికి దూరంగా ఉన్నప్పుడు పొందే విరహ వేదనలో ఒక విచిత్ర మాధుర్యం అనుభవిస్తారు. విరహంలో కన్నీళ్లలో కాగిపోయి పునీతమైనటువంటి నిర్మల హృదయాన్ని ప్రాణ విభునికి సమర్పించాలని వాంఛిస్తారు. నిన్ను చింతించుతూ పాడుచు పొగడుచున్న ఈ దివ్య చారిత్రముల్ వినుసుంజుతురుగాక లోకులో ఇతరాన్వేషంబులంజుతురే ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షంభై మహాయోగి వాగ్వినుతంబైన భగవత్పదాబ్జయుగమున్ విశ్వంభరా. ఇట్లా పరమాత్మని చరణారవిందం కోసం పరితాపిస్తాడు. గది గడప మీద పెట్టినటువంటి దీపం గది లోపలికి వెలుపలికి వెలుతురిస్తుంది. అట్లాగే నా నాలుక మీద నిలిపోయినటువంటి నీ నామం నా బహిరాంతరాళాల్లో వెలుతురిస్తుంది అంటాడు ఒక భక్త కవి. అటువంటి ప్రియనామం భక్తుని యొక్క రసనాగ్రం మీద నిరంతరం నాట్యం చేయాలి. స్వామి నామం అనారతం ముఖరించే హృదయమే ఆనందధామం, అదే నిత్య వసంతామం. లేకపోతే ఎట్లా మరి? సంసార జీమూత సంగం భవిత్సునే చక్రిదాస్య ప్రభంజనములేక సంసార జీమూత సంగం భవిత్సునే చక్రిదాస్య ప్రభంజనములేక తాపత్రయాఖీలదవాగ్నులారునే తాపత్రయాఖీలదవాగ్నులారునే హరిచింతనామృత వృష్టిలేక హరిచింతనామృత వృష్టిలేక. చతుర్వేది నరసింహ శాస్త్రి. సాయిరామ్. आदि अनंत अद्भुत रूपा
सत्य सयेश सच्चिदानंद श्री सत्य सयेश सच्चिदानंद श्री सत्य सयेश समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु ॐ शान्ति 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 जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय जय साई राम जय जय साई राम ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.